భూమి లెక్క ఇక పక్కాట. ప్రతి మనిషికి ఆధార్ లాగా ప్రతి ఒక్కరికి భూమికి భూదార్. భూభారతితో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం. సీఎం చేతుల మీదుగా భూభారతి పోర్టల్ ని నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రారంభించారు. వ్యవసాయ భూములను సర్వే చేసి హద్దులు తెలుస్తారట. 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్టు ద్వారా సమస్యల గుర్తింపు. రాష్ట్ర ప్రజలకు ధరణి ఒక పీడకల. గత పాలకుల లబ్ధి కోసమే రెవెన్యూ వాళ్లపై దోపిడీదారులుగా ముద్ర. చట్టాలను చుట్టాల్లా మార్చుకొని వేలాది ఎకరాలు దోచుకున్నారు. ఒక ఎలుక దూరిందని ఇల్లు తగలబెట్టుకోవాలన్నా, అవినీతికి తాము వ్యతిరేకమని, రెవెన్యూ వ్యవస్థకి కాదని చెప్పి ప్రకటన చేసిర్రు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు ఏం చెప్తున్నారంటే రైతులకు సంబంధించినటువంటి విషయం భూమి లెక్కలు ఇక పక్కా అట. అయితే ఇచ్చే రైతు భరోసా లెక్కలు కూడా పక్కానా? బాగా చెప్తా ఉంటుందా మరి ఇప్పటి నుంచి లెక్క? ఇప్పటి వరకు లెక్క కరెక్ట్ గా లేదు కాబట్టి రైతు భరోసాని తికమకలు మకతికలు పెట్టి గందరగోళం సృష్టించి 5 ఎకరాల లోపే, అది కూడా రానున్నటువంటి రైతుల గురించే కదా, ఇప్పుడు ఇది రైతులకే కదా. ధరణి వల్ల రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. సో ఇక మేము ఇప్పుడు తీసుకొచ్చినాం, కొత్తది తీసుకొచ్చినాం భూభారతి. పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మల్లయ్యకి ఎల్లయ్యది, ఎల్లయ్యది మల్లయ్యకి ఉండదు. అందరికి ఒకటే ఉంటది. హద్దులు సరిహద్దులు మొత్తం అంటే ఇప్పటి నుంచి వెళ్ళి ఏ పంచాయతీలు ఉండవు. భూ పంచాయతీలు అయితే ఉండవు. కలెక్టరేట్లకి, ఎంఆర్ఓ ఆఫీసులకి ఇక దరఖాస్తులు రావు భూములకు సంబంధించి అని చెప్పి రైతులకు మాట ఇస్తున్నట్లే కదా ప్రభుత్వం. అది క్లారిటీ చేయాలి ఫస్ట్. అలాంటి వాటి మీద, అలాంటి డౌట్ల మీద నివృత్తి చేయాలి. ఆ తర్వాత రైతులు ఇప్పుడు మొత్తం మాట్లాడుకుంటుంది ఏంటిదంటే మాకు పైసలు రాలే, పైసలు రాలే, పైసలు రాలే. రైతుల మీద నిజంగానే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే రైతుల మీద ప్రభుత్వానికి ప్రేమ ఉంటే ఇక నుంచి అయినా సరే భూభారతి ఏ పోర్టల్ అయితే మీ దగ్గర పోర్టల్ ఉన్నదో ఏది మిస్ కాలేదు. ఇక కేసీఆర్ కావాలని చెప్పి రెవెన్యూ అధికారులను బదనాం చేసేదానికే చేసిర్రు. ధరణి పేరుతోటి మొత్తం వాళ్ళే దోసుకు తిన్నారు, వాళ్ళ పేర్ల మీదనే ఎక్కించుకున్నారు అని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇక నుంచి వెళ్ళి ఎటువంటి లోటుపాట్లు భూములలో ఉండొద్దు. ఆ ఎమ్మెల్యే మళ్ళీ అది చేసిండు, ఈ మంత్రి అనుచరుడు ఆడొక 10 ఎకరాలు కబ్జా చేసిండు. ఇలాంటివి వినపడొద్దు. ఇలాంటివి వినపడకుండా మరి రైతులకి హామీ ఇస్తా ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వచ్చినటువంటి 100 రోజుల్లోనే మేము భూభారతిని తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత అట్లా కాదు, అన్ని పర్ఫెక్ట్గా ఉండాలంటే కొంచెం టైం పడుతుంది. భూభారతి రావాలంటే కొంచెం టైం పడుతుంది. ఎటువంటి చిక్కుముళ్ళు ఉండవు అని చెప్పిర్రు. ఎటువంటి చిక్కుముళ్ళు ఉండవు భూభారతి అని చెప్పి నిన్న పోర్టల్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి గారు పోర్టల్ని ఆవిష్కరించిండు. రాబోయేటటువంటి వానాకాల పంట ఏదైతే ఉందో ఆ వానాకాల పంట నుంచి ఏ రైతుకు కూడా మరి 5 ఎకరాలు లోపిస్తారా లేకపోతే 8, 10 అది కట్ ఆఫ్ ఇంకా చెప్పలే. మరి నిన్న భూమికి సంబంధించినటువంటి లెక్కలు నికా పక్కా చేసినప్పుడు అది కూడా చెప్పాల్సింది. రైతులకు సంబంధించినటువంటి విషయాలు కూడా చెప్పాల్సింది. రుణమాఫీ అంటే సరే ఓకే, దాని మీద మాట్లాడింది అయిపోయింది. మరి రైతు బంధు మీద, భరోసా మీద ఏం క్లారిటీ లేదు కదా. నిన్న మాట్లాడాల్సింది. ఇది రైతుల కోసమే తీసుకొచ్చినాం, రైతుల కోసమే మేము ఇంత ఖర్చు పెట్టినాం, మొన్న సీజన్ కూడా ఇంత పైసలు ఇచ్చినాం, ఇన్ని ఎకరాలు లోపించినాం అని చెప్పి ఓ మాట చెప్పాల్సింది. మరి దాని మీద ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు మాట్లాడలేదు అని అంటే అడుగుతారు కాబట్టి రిటర్న్ క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ దాని మీద విమర్శలు పెద్ద ఎత్తున వస్తాయి. 5 ఎకరాలు లోపించినామని చెప్పడానికి లేదు, అందరికి ఇచ్చినామని చెప్పడానికి లేదు. కానీ రైతుల కోసమే మేము ఇక చూసుకొని వ్యవసాయ భూములు మొత్తాన్ని కూడా సర్వే చేసి హద్దులు తెలుస్తామని చెప్పి మరి ప్రభుత్వం చెప్తా ఉన్నది. నిజంగా రైతుల మీద మీకు ప్రేమ ఉంటే ఖచ్చితంగా రైతు భరోసా ఇచ్చేటోళ్ళు మీరు మంచిగా బాధ్యత 10 ఎకరాల లోపు అందరికి ఇచ్చేటోళ్ళు. సరే 10 ఎకరాలు పైగా అంటే వదిలిపెట్టుర్రు, కానీ అడపా ఇచ్చేసేసి అరకొర మొహం మీద పడేసి మళ్ళా ఇగో ఇక్కడేమో మొత్తం మేమే చేస్తున్నామని చెప్తున్నారు. సరే ఓకే, నో ప్రాబ్లం. రైతులకి ఓపిక ఉన్నది, వాళ్ళు ఎదురు చూస్తారు. రాబోయేటటువంటి పంట ఇప్పుడు ఏప్రిల్ నడుస్తా ఉన్నది, మే జూన్ అయిపోతే జూలై 1st వీక్ నుంచి రైతు భరోసా మళ్ళీ ఇవ్వాలి, వానాకాలం పంట ఇవ్వాలి. ఈ లెక్కలో ఉన్నటువంటి అందరికీ మిస్ కాకుండా ఇవ్వాలి. ఎందుకంటే మిస్ అయిపోయి చాలా మందికి మిస్ అయిపోయింది. అది కదా కావాల్సింది, పైసలు కావాలి. ఫస్ట్ పంట పెట్టుబడి పైసలు కావాలి. భూభారతి పోర్టల్ ద్వారా ఎవరి భూమి లెక్క వారికి పక్కాగా అప్పచెప్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిరట. రైట్, మంచిదే. మనిషికి ఆధార్ ఎట్లనో ప్రతి ఒక్కరికి భూమికి భూదార్ తెస్తాం. రాబోయే రోజుల్లో ప్రతి కమతాన్ని కొలిచి
హద్దులు గీసి రైతుల సమస్యలను శాశ్వతంగా చెక్ పెడదాం అంటే ఇంకా కాలే. మరి పోర్టల్ని ఓపెన్ చేసారు కదా, ఇంకా కాలేదట. మళ్ళీ ఏం చెప్తున్నారు, రాబోయే రోజులలో హద్దులు గీసి రైతుల సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడతాం అని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని సాధించిన రెవెన్యూ సిబ్బందికి భూమి హద్దులు నిర్ణయించడం పెద్ద సమస్య కాదని, రాబోయే రోజుల్లో వివాద రహిత భూ విధానం ఉండేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. భూభారతి పోర్టల్లోని హైదరాబాద్ శిల్పకళా వేదికలో సోమవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటి ప్లాట్లకు రిజిస్ట్రేషన్ ఎలా ఉంటుందో వ్యవసాయ భూములకు అలానే సిస్టమ్ తెస్తాం. రైతులకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలిపారు. కొంతమంది దురుద్దేశంతో రెవెన్యూ శాఖ మీద సృష్టించిన అపోహలను తొలగించాల్సిన బాధ్యత ఆ శాఖ సిబ్బంది మీద ఉందన్నారు. ఏ తప్పు చేయొద్దని చట్టాలను పక్కాగా అమలు చేయాలని సూచించారు. రెవెన్యూ సిబ్బంది వస్తే రైతులు భోజనం పెట్టి రైతు బాంధవులు వచ్చారని గౌరవం ఇచ్చే విధంగా పనిచేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నిన్న మొత్తం మాట్లాడిండ్రు. ఇవి కాదు కావాల్సింది, మళ్ళొకసారి చెప్తా ఉన్నాం. రైతులకి ఈ పైన చెప్పేటటువంటి ముచ్చట్లు ఇవి కాదు. రైతు చనిపోతే వారం రోజులలో 10 రోజులలో పక్కా ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా ఇస్తాన్రా ఇయ్యట్లేదా, అదొకటి క్లారిటీగా చెప్పుండ్రి. ఆ తర్వాత ఎటువంటి పంచాయతీలు ఉండవు. ఈ డేట్ లోపు చేస్తామని చెప్పండి, అతి త్వరలో కాదు. రైతు పెట్టుబడి సాయం భరోసా ఏదైతే ఉందో ఆ భరోసా ఎప్పటి వరకు ఇస్తారు, ఎన్ని ఎకరాల్లోపు ఇస్తారు, సో అది చెప్పండి. వాటి మీద క్లారిటీ చేయాలి సార్ ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే ఇవన్నీ మొదటి నుంచి మీరు చెప్తున్నదే. మీరు అధికారంలోకి వచ్చిన రోజు దగ్గర నుంచి వెళ్ళి కూడా ఇవన్నీ మీరు చెప్తున్నటువంటి మాటలే. కాబట్టి మళ్ళా ఒక పోర్టల్ తీసుకొచ్చిండ్రు. పోర్టల్లో హద్దులు వేయండి. రైతులు పంచాయతీ పెట్టుకునేటటువంటి విధంగా కాకుండా వీటన్నిటిని క్లారిటీ చేస్తే ఇగో అప్పుడు మీరు పక్కాగా చేస్తా ఉన్నారు. రైతులకి కానీ భూమికి కానీ పక్కాగా న్యాయం చేస్తా ఉన్నారని చెప్పి. సో అప్పుడు రైతులు ఒప్పుకుంటారు. కానీ ఇట్లా ఒక పోర్టల్ని తీసేసుకొచ్చి హడావుడి చేస్తే మాత్రానికి సో ఇలా రైతులు మాత్రానికి ఒప్పుకునేటటువంటి పరిస్థితి లేదు.